దేవుని యందు ప్రియమైన వారలారా, క్రైస్తవ పర్వదినములైనటువంటి మండల కాలము లెంట్కు మీకు స్వాగతం. ఆత్మను జాగృతము చేసేటువంటి 40 దినములు. మనుష్యుడు కాలాన్ని గడుపుతాడు, కానీ దేవుడు కాలాన్ని శుద్ధి చేస్తాడు. అటువంటి శుద్ధి కాలమే లెంట్. ఇది కేవలము క్యాలెండర్లోని 40 రోజుల యొక్క గణన కాదు. ఇది ఆత్మ పరిశోధన, మనస్సు మార్పు, మెటానోయా అని గ్రీకులో చెప్పబడింది, మరియు దైవ సమీపానికి నడిపించే తపో మార్గము. లెంట్ అనేది ఉపవాసము మాత్రమే కాదు. ఇది అహంకార విసర్జన, పాప పరిహార వేదన మరియు క్రీస్తు బలిలో భాగస్వామ్యము పొందే ఆత్మీయ యాత్ర. బూడిద బుధవారము నాడు మన నుదిటిపై పడే బూడిద సిలువ గుర్తు మన శరీర నశ్వరత్వాన్ని గుర్తు చేస్తుంది, కానీ అదే సమయములో పునరుద్ధాన ఆశ వైపు మనల్ని చూపిస్తూ ఉంది. ఈ 40 దినములు వరద ముందు ప్రపంచము తన్ను తాను శుద్ధి చేసుకున్న కాలంలా, అరణ్యములో ఇశ్రాయేలు జనులు దేవునిపై ఆధారపడటం నేర్చుకున్న కాలంలా, సీనాయిపై మోషే ధర్మవాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధమైన కాలంలా, మరియు యేసుక్రీస్తు అరణ్యములో తన్ను తాను తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అర్పించుకున్న కాలములా మనకు ఒక ఆత్మీయమైన పునర్నిర్మాణ అవకాశము ఎట్టి లెంట్ కాలము. అందుకే లెంట్ దుఃఖకాలము కాదు, దయాకాలము. లెంట్ నిరాశ కాదు, నూతన సృష్టికి ముందు వచ్చే మౌనము. ఇది సిలువ వైపు నడిపించే కన్నీటి మార్గమే అయినా చివరికి ఖాళీ సమాధి ఆనందానికి తీసుకుని వెళ్ళే దైవయాత్ర. క్రైస్తవ విశ్వాస సంవత్సర చక్రములో లెంట్ ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కాలం. ఇది కేవలము ఆచరణాత్మకమైన ఉపవాస దినముల సమాహారము కాదు. సత్యనిష్ఠ, అంతర్ముఖ పరిశీలన మరియు ఆత్మవిశుద్ధి ద్వారా విశ్వాసి తన జీవనాన్ని దేవుని సన్నిధిలో పరీక్షించుకునే పరీక్షా కాలం. ఈ కాలములో విశ్వాసి తన పాప భారాన్ని పశ్చాత్తాప బుద్ధితో అంగీకరించి హృదయ పరివర్తన ద్వారా యేసుక్రీస్తు బోధనలకు అనుకూలంగా జీవించాలనే సంకల్పాన్ని పునరుద్ధరించుకుంటాడు. అట్లే లెంట్ అనేది ఆత్మ నిగ్రహము, త్యాగము మరియు దేవునికి పునరంకితత్వము, దైవార్పణము ద్వారా మరింత లోతైన దైవ సంబంధ జీవనానికి దారి చూపే పశ్చాత్తాప సమయము లెంట్ కాలము. క్రైస్తవ క్యాలెండర్లో ఈస్టర్ మహోత్సవానికి ముందు వచ్చే 40 దినాల విశేషమైనటువంటి కాలమే లెంట్, క్వాడ్రాగేసిమా. ఇది బూడిద బుధవారముతో ఆరంభమై ప్రభువు పునరుత్థాన వేడుకలకు ముందు విశ్వాసి కోసము నిర్దేశించబడిన ఆత్మ పరిశీలన లేదా ఆత్మావలోకనము, పశ్చాత్తాపము మరియు ఆధ్యాత్మిక సిద్ధత యొక్క పవిత్ర సమయము ఈ లెంట్ కాలము. లెంట్ యొక్క ఈ 40 దినాల ఆచరణ చతుర్వైశాంత్ దినానుష్ఠము ద్వారా క్రైస్తవ విశ్వాసులు యేసుక్రీస్తు విమోచన యజ్ఞమును లేదా బలిని నిత్య జీవితములో ధ్యానిస్తూ తమ జీవితకాలను యేసుక్రీస్తు యొక్క సిలువ వెలుగులో పరిశీలించుకుంటారు. ఈ కాలము ముఖ్యంగా యేసుక్రీస్తు ఎడారిలో 40 దినములు ఉపవాస తపస్సును, దైవ సంకల్పాన్ని లేదా దైవేచ్ఛ సంపూర్ణంగా
తన్ను తాను అర్పించుకున్న తన సేవా కార్యక్రమానికి ఆత్మీయంగా, నైతికంగా మరియు ధార్మికంగా సిద్ధమయ్యుడిన సంఘటనను స్మరణలోనికి తెస్తుంది. అలాగూ లెంట్ అనేది ఆత్మనిగ్రహము, త్యాగబుద్ధి మరియు క్రీస్తునకు అనురూపత వైపు విశ్వాసిని నడిపించే గంభీరమైన సిద్ధకాలముగా క్రైస్తవ సంప్రదాయములో స్థిరపడింది. ఆది క్రైస్తవ సమాజములో లెంట్ ఆచరణ ఏకరీతిగా కాక భిన్నమైనటువంటి సంప్రదాయ రూపాలలో వికసించిందని చరిత్ర సాక్ష్యమిస్తుంది. కొన్ని ప్రాంతాలలోని విశ్వాసులు ఒక దినము ఉపవాసం అనగా ఏకదిన ఉపవాసం మాత్రమే పాటించగా, మరికొన్ని సంఘాలలో 2 దినముల ఉపవాసాచరణ, ద్విదిన ఉపవాసానుష్ఠానము ఉండేది. ఇంకొన్ని ప్రాంతాలలో విశ్వాసులు వరుసగా 40 గంటలు నిరంతర ఉపవాసము ద్వారా ప్రభువు బాధ భరణను ధ్యానించేవారు. ఈ విధమైన ఆచరణ భేదాలను లియోన్స్కు చెందిన ఆది క్రైస్తవ సంఘాధ్యక్షులు బిషప్ ఐరేనియస్ తన రచనలలో ప్రస్తావిస్తూ, అప్పటి విశ్వాస జీవితము ఆచరాత్మకమైన వైవిధ్యముతో కూడిన ఏకత్వాన్ని ప్రతిబింబించేదని స్పష్టము చేశారు. అయితే 4వ శతాబ్దము చివరి నాటికి సంఘ చరిత్రలో ఒక గణనీయమైన స్థిరీకరణ కనిపిస్తుంది. ఈ కాలములో 40 దినాల ఉపవాసానుష్ఠానము సమగ్రంగా ఆమోదింపబడింది. గ్రీకు సంప్రదాయములో దీనిని టెసారెకోస్ట్, లాటిన్ సంఘ సంప్రదాయములో క్వాడ్రాగేసిమాగా వ్యవహరించారు. అలాగే లెంట్ ఉపవాసము సార్వత్రిక సంఘ ఆచారంగా రూపుదిద్దుకొని పశ్చాత్తాపము, ఆత్మశుద్ధి మరియు పునరంకితత్వము ద్వారా ఈస్టర్ పునరుద్ధాన రహస్యానికి విశ్వాసులను సిద్ధము చేసే పవిత్ర కాలముగా స్థిరపరచబడినది. యూదా క్రైస్తవ గ్రంథ సంప్రదాయములో 40 చత్విరీషంత్ అనే సంఖ్యకు విశిష్టమైన వేదాంతపరమైన ప్రాధాన్యత కలదు. ఈ సంఖ్య సాధారణ కాల సూచిక మాత్రమే కాక దైవ పరీక్ష, శుద్ధీకరణ, సిద్ధత మరియు పరివర్తన సూచకంగా గ్రంథమంతటా ప్రతిఫలిస్తుంది. ఆది కాండములో భూమి పాపభారమునకు న్యాయముగా వచ్చిన మహాప్రళయములో 40 పగళ్ళు 40 రాత్రులు నిరంతరంగా కురిసి వర్షము సృష్టి శుద్ధీకరణకు దోహదపడింది. ఆది కాండము 7వ అధ్యాయం. అలాగే దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమి చేరుకునే ముందు హెబ్రీయులు 40 సంవత్సరాలు అరణ్యవాసము చేసి విశ్వాసములో శిక్షణ పొందిన దైవ ప్రజలుగా రూపుదిద్దుకున్నారు. సినాయి పర్వతముపై ధర్మ విధానాన్ని స్వీకరించుటకు ముందు మోషే గారు 40 దినములు ఉపవాస తపస్సులో గడిపి దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా నిలిచినారు. నిర్గమకాండం 24వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము. అదేవిధంగా కానాను దేశానికి పరిశీలించుటకు పంపబడిన వేగువ వారు 40 దినాలు అక్కడ గడిపారు. ఇది తరువాత ఇశ్రాయేలు ప్రజల పరీక్ష కాలానికి ప్రామాణికమైంది. సంఖ్యాకాండము 13-14 అధ్యాయాలు. ప్రవక్త అయిన ఏలియా హోరేబు అనగా దేవుని పర్వతాన్ని చేరుకొనుటకు 40 పగళ్ళు మరియు 40 రాత్రులు ఆహార బలముతో ప్రయాణించి దైవ సన్నిధిలో తన పిలుపునకు పునరుద్ధరించుకున్నాడు. రాజులు 1 గ్రంథము 19వ అధ్యాయము. ఈ పూర్వ నిబంధన ధారను పరిపూర్ణతకు చేర్చుతూ యేసుక్రీస్తు తన పరిచర్య సిద్ధత కేవలము 40 దినాలు
అరణ్యములో ఉపవాసము ఉండి ఉపవాస తపస్సు ద్వారా శోధనను జయించి తండ్రి సంకల్పానికి సంపూర్ణంగా తన్ను తాను అర్పించుకున్న విషయాన్ని మత్తయి శుభవార్త 4 లూకా శుభవార్త 4వ అధ్యాయాలలో మనం కనుగొంటాం. అందుచేత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు అరణ్యవాసాన్ని లెంట్ కాలానికి కేంద్ర సంఘటనగా భావిస్తూ ఆ 40 దినములను పశ్చాత్తాప, ఆత్మనిగ్రహము మరియు క్రీస్తుతో అనురూపత వైపు నడిపించే దైవీయ సిద్ధకాలముగా ఆచరిస్తూ ఉంది. ఇప్పుడు మనము లెంట్ అని ఎందుకు పిలుస్తారు, దీని వెనుక ఉన్నటువంటి చారిత్రాత్మక మరియు వేదాంత పరమైనటువంటి వివరణను నేర్చుకుందాం. లెంట్ అనే పదము ప్రాచీన ఆంగ్ల భాష అయినటువంటి లెంగ్ట్రెన్ నుండి ఉద్భవించింది. దీనికి అర్థము పొడవు లేదా దీర్ఘత్వము. వసంత ఋతువు సమీపిస్తున్న కొద్దీ పగటి సమయము క్రమముగా పెరుగుతూ ఉండే సహజ ప్రక్రియను సూచించడానికి ఈ పదము ఉపయోగించబడినది. ఈ ప్రకృతి మార్పు ఆధ్యాత్మికంగా చీకటి నుండి వెలుగునకు, తపస్సు నుండి జ్యోతిస్సు వైపు, పాపము నుండి కృపకు సాగే విశ్వాసయాత్రకు ప్రతీకగా క్రైస్తవ సంప్రదాయములో అర్ధవ్యాప్తి పొందింది. అలా లెంట్ కాలము ఆత్మీయ పరివర్తన మరియు దైవ సన్నిధి వైపు ఎదుగుదలను సూచించే సిద్ధి కాలముగా ఇది అవతరించింది. లెంట్ యొక్క ప్రయోజనము వేదాంత మరియు చారిత్రాత్మకమైన పరిశీలన చూద్దాం. క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా ప్రకారము లెంట్ యొక్క యథార్థ లక్ష్యము క్రీస్తు మరణము మరియు పునరుత్థానము యొక్క మహిమాయుత వేడుకలకు విశ్వాసులను సిద్ధపరచుటే. ఈ సిద్ధత కేవలము బాహ్య ఆచారాల ద్వారా కాదు కానీ శుద్ధీకరించబడినటువంటి మనస్సు మరియు శుద్ధీకరించబడిన హృదయం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు యొక్క బాధ, మరణం మరియు పునరుత్థానముల గూఢార్థమయమైన మర్మాన్ని లోతుగా అనుభవించగలమనే భావన దీనికి మూలాధారము. లెంట్ యొక్క ఉద్దేశము విశ్వాసిని పాపము మరియు స్వార్థ బుద్ధి నుండి దూరము చేసి స్వీయ తిరస్కరణ అనగా ఆత్మత్యాగము మరియు ప్రార్థన జీవనము ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే అభిలాషను దైవేచ్ఛానుసారంగా అతనితో నాటుట. అట్లా దైవ రాజ్యము విశ్వాసి హృదయములో ముందుగా స్థాపింపబడే విధంగా అతని అంతరంగాన్ని శుద్ధి చేయుటయే. చారిత్రాత్మక యొక్క పరిశీలనలో 1వ శతాబ్దపు సంఘం లెంట్ యొక్క వ్యవస్థీకృత రూపములో గమనించలేదు. కాన్స్టంటైన్ చక్రవర్తి కాలములో క్రైస్తవ విశ్వాసము రోమన్ సామ్రాజ్యపు రాష్ట్రమతంగా రాజ్య ధర్మముగా గుర్తింపబడిన అనంతరము క్రీస్తు శకము 325లో జరిగిన నైసియా మహాసభ కౌన్సిల్ ఆఫ్ నైసియా సమయములో రోమ్ సంఘము ఈ సంప్రదాయాన్ని క్రమబద్ధంగా స్వీకరించింది. అనంతరము క్రీస్తు శకం 360వ సంవత్సరంలో లవోదేసియా సభ కౌన్సిల్ ఆఫ్ లవోదేసియా లెంట్ను అధికారికంగా గమనించవలనని ఆదేశాన్ని జారీ చేసింది. అయితే ప్రారంభ దశలలో ప్రజలు దీనిని 1 వారము కంటే ఎక్కువగా పాటించలేదు. కొందరు 1 లేదా 2 దినాలు, మరికొందరు వరుసగా 40 గంటలు మాత్రమే ఉపవాసంగా గడిపారు. 9వ శతాబ్దం నాటికి లెంట్కు సంబంధించిన కఠిన నియమాలు క్రమేణా సడలింపబడినవి. అప్పటి నుండి ఉపవాసము మరియు సంయమనము కంటే పశ్చాత్తాప ప్రక్రియకే అధిక ప్రాధాన్యత లభించింది.
నేటి క్రైస్తవ సంప్రదాయములో లెంట్ కాలము ప్రధానంగా పాపము నుండి తిరిగి మల్లుట మరియు పాపాత్మక మార్గములను విసర్జించుటకు ఉపవాసాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తుంది. దీనితో పాటు విశ్వాసి తాను చేసినటువంటి దుష్క్రియలపై అనుతాపము మరియు ఖేదముతో దేవుని సన్నిధిలో వినయంగా నిలుస్తాడు. ఈ విధంగా ఉపవాసము మరియు స్వీయ క్రమశిక్షణ విశ్వాసికి తన హృదయాన్ని శుద్ధి చేసుకొని తన జీవనాన్ని పునరుద్ధరించుకోనవలసిన అవసరముపై ఆత్మ నియంత్రణ బుద్ధిని కలిగిస్తాయని సంఘము బోధ పేర్కొంటూ ఉంది. అందుచేత లెంట్ ప్రారంభములో పాటించే భస్మ బుధవారపు యొక్క ఆచారము మనుష్యుని పాపస్థితిని గుర్తు చేస్తూ పశ్చాత్తాపానికి పిలుపుగా నిలిచి విశ్వాసులను పాపము మరియు మరణము నుండి విముక్తి కలిగించుటకు యేసుక్రీస్తు చేసిన బలి మరణాన్ని స్పష్టంగా సూచిస్తూ ఉంది. అయితే బైబిల్ స్పష్టంగా బోధించేది ఏమనగా నిజమైన స్వీయ నియంత్రణ అనేది కేవలము ఉపవాస ఆచరణ ఫలితంగా కాక పరివర్తన చేయబడిన మనస్సులో పరిశుద్ధాత్మ కార్యాచరణ ద్వారా ఉద్భవిస్తుంది. గలతీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం. ఉపవాసము స్వయంగా దైవిక ఆత్మ నిగ్రహాన్ని ఉత్పత్తి చేయదు. అయితే దేవుని ప్రజలు ఉపవాసం మరియు ప్రార్థనల ద్వారా తమను తాము దేవునికి అర్పించుకొని ఆయనతో సన్నిహిత సహవాసముతో నిలిచినప్పుడు ఆయనలాగా ఆలోచించడం, ఆయనలాగా కార్యాచరణ చేయడం మరియు అన్ని విషయాలలో దైవ జీవన విధానాన్ని అనుసరించడం నేర్చుకుంటారు. ఈ సందర్భంలో ఇర్మియా ప్రవక్త వాక్యము ప్రాముఖ్యంగా నిలుస్తుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. అందుచేత క్రైస్తవులు దేవుని సమీపించుటకు ఉపవాసము మరియు ప్రార్థన శక్తివంతమైన సాధనాలుగా మారుతాయి. లెంట్ యొక్క చివరి వారాన్ని సంఘము సంప్రదాయం పరిశుద్ధ వారముగా హోలీ వీక్ లేదా పవిత్ర సప్తాహ పిలుస్తూ అది క్రీస్తు యొక్క బాధ, మరణం మరియు పునరుత్థాన మహారహస్యాలను అనుభవించుటకు విశ్వాసిని అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుని వెళ్ళే శిఖర కాలముగా గుర్తిస్తుంది. మండల కాలము లెంట్ ఆధ్యాత్మిక అభ్యాస సాధన మరియు పరివర్తన మార్గము. మొదటిది లెంట్ కాలము ఆధ్యాత్మిక పూర్ణ సిద్ధపాటు సమయం. లెంట్ మండల కాలం అనేది విశ్వాసి జీవితంలో ఉద్దేశపూర్వకంగా ఆత్మసిద్ధి కొరకు నియమించబడిన పవిత్ర కాలం. ఈ కాలము స్వీయ పరీక్ష, ఆధ్యాత్మిక బోధన, పశ్చాత్తాపము మరియు ప్రార్థన కొరకు అంకితమై ఉంటుంది. దేవుని ప్రజల జీవితములో ఇది ఒక సన్నాహాత్మక దైవ క్రమముగా పరిగణింపబడుతుంది. ఈ సందర్భములో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు ప్రతి విశ్వాసి తన భారమే మోసుకుని దేవుని సన్నిధిలో నిలువవలసిన బాధ్యత కలవాడే. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం. 2 మండల కాలం పశ్చాత్తాపం మరియు క్రమశిక్షణకు సమయం. లెంట్ అనేది సంతాపము, గంభీరత మరియు హృదయ విచారమునకు చెందిన కాలము. లెంట్ సీజన్లో స్వీయ పరీక్ష అత్యంత ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవించాలన్న పిలుపునకు ఈ వ్యక్తి ఇచ్చే ప్రతిస్పందనే అతను ఎంచుకునే లెంట్ క్రమశిక్షణకు పునాది. కొంతమంది ఉపవాసము ఆత్మ పరిశీలనకు సాధనమైతే అది ప్రతి ఒక్కరికి అనుకూలమైన క్రమశిక్షణ కావలసిన అవసరము లేదు. లెంటెన్ క్రమశిక్షణ యొక్క లక్ష్యం ఒకరి జీవితాన్ని అస్తవ్యస్తం చేసే దేవుని సన్నిహిత సంబంధాన్ని అడ్డుకునే వాటిని తొలగించడం.
ఇది వ్యక్తిగత పాపం మరియు అన్యాయపు వెలుగులో యేసుక్రీస్తు అనుభవించిన బాధలలో భాగస్వామ్యము పొందేటువంటి కాలం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం. 3 ప్రత్యేక ప్రార్థనకు లెంట్ యొక్క కాలము. లెంట్ సమయంలో విశ్వాసులు వ్యక్తిగత ప్రార్థన మరియు సంఘ ప్రార్థనలకు అదనపు సమయాన్ని కేటాయిస్తారు. వినయము, పశ్చాత్తాపము మరియు దేవుని ముఖాన్వేషణతో కూడిన ప్రార్థనా జీవితము దేవుని కృపను ఆహ్వానిస్తుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం. 4 ఆధ్యాత్మిక పునరుద్ధరణ మరియు వృద్ధి కాలముగా లెంట్. క్రీస్తు 40 దినాలు అరణ్యంలో ఉపవాసం మరియు ప్రార్థనతో గడిపిన విధానాన్ని స్మరించుకుంటూ మన జీవిత ప్రమాణాలకు క్రీస్తు ప్రామాణికంగా నిలవాలని లెంట్ మనకు బోధిస్తూ ఉంది. స్వీయ సమర్పణ మరియు ప్రేమ లక్ష్యాలతో జీవించుటకు ప్రార్థన, ధ్యానం మరియు కార్యాచరణాత్మక విశ్వాసాన్ని మన జీవితాల్లో పొందుపరిచే ప్రయత్నం అమూల్యమైనది. లూకా సువార్త 9వ అధ్యాయం. 5వది సంఘ సహవాసం మరియు సాక్షి జీవితం. లెంటన్ సీజన్ అనేది యేసుక్రీస్తుతో సంబంధంలో ఉన్న ఇతర విశ్వాసులతో ఏ భేదభావము లేకుండా నిర్విభేద సహవాసము, దేవునితో అనుభవాలను సుగుణాలను పంచుకునే సమయము. క్రీస్తు మీలో ఉన్నాడు, అదే మహిమ నిరీక్షణ అన్న సత్యము సంఘీయ జీవితానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. లెంటెన్ ఆచరణకు మార్గదర్శకమైన సూచనలు. మొదటిది, మీ జీవితంలో అత్యధికంగా ఇబ్బంది పెట్టే పాపాన్ని గుర్తించండి. లెంట్ యొక్క 40 దినాలు వ్యక్తిగత పాపాలను అంగీకరించి క్రీస్తు పరిహార కృపను ఆశ్రయించే కాలం. పునరావృతమయ్యే పాపపు నమూనాలను నిజాయితీగా పరిశీలించి అవి దేవుని చిత్తానికి అడ్డంకిగా ఎలా నిలుస్తున్నాయో గ్రహించండి. 2 సార్వత్రిక క్రైస్తవ సమాజముతో భాగస్వామ్యము చేయండి. చరిత్రలో లెంట్ కాలము మొత్తము సంఘం పరస్పర మద్దతుతో గడిపిన సమయం. విశ్వాసులు ఒకరినొకరు ప్రార్థనల ద్వారా ప్రోత్సహిస్తూ క్రీస్తు ఇచ్చే శక్తిని పరస్పరం పంచుకుంటారు. 3 ఉపవాసం త్యాగములా ఉండాలి. కేవలము మత కర్తవ్యము కాకూడదు. ఉపవాసము ఆరోగ్యానికి హానికరంగా ఉండకూడదు. ఆహార ఉపవాసముతో పాటు సామాజిక మాధ్యముల నుండి విరమణ, సేవా కార్యక్రమాలు, లేఖనం, ధ్యానము వంటి ఇతర త్యాగాలు కూడా ఆత్మ నిగ్రహాన్ని పెంపొందిస్తాయి. 4 దేవునితో ఏకాంత సమయము అత్యంత కీలకము. నిశ్శబ్దం మరియు ఏకాంతం ఆత్మను దేవుని స్వరాన్ని వినుటకు అనుకూలింపచేస్తాయి. పునరుద్ధానం యొక్క ఆనందోత్సవానికి ముందు తండ్రితో శాంతియుత సహవాసం విశ్వాసిని లోతైన భక్తి అనుభవానికి నడిపిస్తూ ఉంది. పరివర్తనకు ఆహ్వానం. మిత్రమా, దేవుని ప్రియమైన దేవుని ప్రజలారా, లెంట్ అనేది కేవలము 40 దినాల ఆచారము కాదు. ఇది హృదయ పరివర్తనకు దేవుడు ఇచ్చే కృపావకాశం. ఈ మండల కాలములో మన పాప భారాన్ని సిలువ పాదాల వద్ద ఉంచి, ప్రభువా నన్ను శుద్ధి చేయుము, నన్ను పునరుద్ధరించుము అని వినయంగా ప్రార్థిద్దాం. ఉపవాసము, ప్రార్థన మరియు పశ్చాత్తాపము దేవుని ద్వారా మన హృదయాలను దేవునికి తెరిస్తే పరిశుద్ధాత్మ మనలో నూతన జీవనాన్ని సృష్టిస్తాడు. ఈరోజు మీరు ఎక్కడున్నా, అలసటలోనా, అపరాధ భారములోనా లేదా ఆత్మీయ శూన్యతలోనా, క్రీస్తు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. నన్ను అనుసరించుము అనే ఆయన స్వరానికి స్పందించి ఈ లెంట్ కాలాన్ని పునరుద్ధాన జీవితము వైపు నడిపించే పరివర్తన యాత్రగా మార్చుకుందాం. దైవాశిస్సులు, దైవజనులు ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ రాజేశ్వర్ సాలమోన్.